దేవుడు తన ప్రమాణమును నెరవేర్చువాడట. వాగ్దానం చేశారు అంటే, వాగ్దానం ఇచ్చారు అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చువాడు ఆయన. క్రీస్తునందు మనం కూడా అనేక వాగ్దానాలను పొందుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆయన రక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వడంతో పాటుగా అనేక వాగ్దానాలు మనకు చేశారు. అందులో చాలా వాగ్దానాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. పర సంబంధమైన దీవెనలు మనకు అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అక్కడ రాశాడు. ఎందుకంటే ఆ కాలంలో చాలామంది భౌతిక సంబంధమైన ఈవుల కోసం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రభువును వెంబడించాలేమో అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు, క్రీస్తులో మనకున్న గొప్పతనం ఏంటి అంటే ఆయన మనలను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపేశారు. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన గురించిన జ్ఞానం విషయంలో, విశ్వాసంలో, దైవికమైన ప్రేమలో, కృపలో మనందరూ అభివృద్ధి పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేశాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పిపోవడం. దేవుని గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు ఏనాడు తప్పిపోయేవి కాదు. ఒకవేళ ఈరోజు నీవు నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నిరాశతో వెనుతిరిగిన వారు ఎవరు లేరు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నావా, నేను నీకు తోడై ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తన తోడు మరియు నీడ మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో ఒక కొరతతో ఉన్నావా, ఒక లేమితో నీ ఉన్నావా, అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు మన ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యాలను తీరుస్తాడని ఫిలిప్పీయులు 4:19 మనం చూస్తున్నాం. నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితికి కూడా దేవుని దగ్గర ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాలు క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో నెరవేర్పును అనుభవించగలం. ఆయన మీద ఆనుకోవడం ద్వారా, విశ్వాసం ద్వారా, భక్తి జీవితాన్ని కొనసాగించడం ద్వారా దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా మనం నెరవేర్పును చూడగలం.